వాస్తవం మాట్లాడాలి. గత ప్రభుత్వం చేసింది మాట్లాడాలి, ఈ ప్రభుత్వం చేస్తుంది చెప్పాలి. చెప్పాలి అంటే ఏదో నోటి మాటతో నోటి మాటతో చెప్పటం కాదు, ఆధారాలతోటి మాట్లాడాలి. ఆధారాలతోటి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇంతకుముందు అన్నారు కదా, కళ్ళు మూసి అబద్ధాలు ఆడటం వేరు, గంట సేపైన అబద్ధాలు ఆడటం, కళ్ళు తెరిచి అబద్ధాలు ఆడటం వేరు. కళ్ళు మూసి తెరిసేలోపు 100 అబద్ధాలు ఆడగలిగిన గనుడు, అంటే ఒక క్షణంలోనే అబద్ధాలు ఆడగలిగిన గనుడు చంద్రబాబు నాయుడు అని ఊరికే అన్నారు. నిన్న కాక మొన్న ఏం చెప్పారు, 3,70,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. ఏమంటే ఎవరైనా సరే ఈ స్టేట్మెంట్ని నమ్మిన వాళ్ళు చేతి ఎత్తండి. 4 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం, ఒక 16 నెలల్లో కల్పించారండి. గత ప్రభుత్వం కాలేజీలు పెట్టలేదు, అసలు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు అన్న మహాగనులకి నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. GOMS నెంబర్ 113 డేటెడ్ 12/9/2020 అండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ ది స్టేట్ ఆఫ్ AP, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 550 crores towards establishment of government medical college at మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూడ్. ఎప్పుడండి ఇది? 2020. ఇచ్చింది ఎవరండి? గత ప్రభుత్వం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో. ఇది నేను తీసేసేది కాదు కదా, ఇది నేను క్రియేట్ చేసింది కాదు కదా. 2020లో ఇచ్చినటువంటి జీవో ఇప్పటికీ ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోమని చెప్పండి. GOMS నెంబర్ 113 డేటెడ్ 12/9/2020. దీంట్లో తప్పే ఉంది. గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇచ్చిందని చెప్తున్నాం. నెంబర్ 2 GOMS నెంబర్ 33 డేటెడ్, ఇది కూడా రాసుకోండి మీరు, అన్ని జీవోలు ఉన్నాయి. GOMS నెంబర్ 33 డేటెడ్ 22/3/2021. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 12 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ నాడు నీడు ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టు అన్ అమౌంట్ ఆఫ్ 5,800 crores. అకార్డింగ్లీ ఆర్డర్స్ ఫర్ ఇష్యూ. జీవో ఉంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది జీవో. ఇది మళ్ళీ చెప్తా. GOMS నెంబర్ 33 డేటెడ్ 22/3/2021. అమ్మా హోమ్ మినిస్టర్ గారు, సహజంగా హెల్త్ మినిస్టర్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పాలి, మన హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారే కాబట్టి పూర్తి స్థాయిలో దీని బాధ్యత తీసుకొని మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి అని అయ్యన్న పాత్రుడు పెద్ద అద్భుతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి పద్ధతులను, కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాలేజీలు ఎక్కడ తీసుకొచ్చారు, డబ్బులు ఎక్కడ ఇచ్చారు, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్న కారణంగా ఈ వాస్తవాలు ప్రజలు చెప్పాల్సి వస్తుంది. GOMS నెంబర్ 116 డేటెడ్ 12/9/2020. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సో అండ్ సో AP సో అండ్ సో మెడికల్ కాలేజ్ అట్ పాడేరు ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూడ్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 500 crores. పాడేరులో పెట్టినటువంటి కాలేజీకి 2020 సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి పద్ధతి. GOMS నెంబర్ 115 డేటెడ్ 12/9/2020. అదే రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ 500 crores ఎట్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లాలో పెట్టే మెడికల్ కాలేజీకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 2020లో ఇచ్చారు. GOMS నెంబర్ 114 కాన్స్టిట్యున్సీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ 500 crores ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ పిడుగురాళ్ళ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది GOMS నెంబర్ 114 డేటెడ్ 12/9/2020. GOMS నెంబర్ 301 డేటెడ్ 23/11/2022. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 600 crores. అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూడ్. రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ కాలేజీ ఉండాలి అని 5,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి జీవోలు ఇష్యూ చేశారు. ఇప్పుడు ఈ జీవోల్ని రద్దు చేస్తూ, ఈ జీవోలు మొత్తాన్ని పక్కన పడేస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొత్తాన్ని PPPలు పరం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తే తప్పేందండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం NMCతో కొట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హెడ్ల కింద తీసుకొస్తే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేస్తాను అంటే ఖచ్చితంగా
గత ప్రభుత్వం చేసినటువంటి పనిని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా. ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపొద్దున నాకు హక్కు ఉంటుంది కదా, కోర్టుకు వెళ్ళే హక్కు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఏమి రాలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు జరగలేదు, జీవోలు ఇష్యూ కాలేదు, కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, అసలు పనులే మొదలు కాలేదు. అందుకోసం అని చెప్పి మీ ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నామంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కాలేజీలు స్టార్ట్ అయ్యి అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి 100 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగినటువంటి దాంట్లో మెడికల్ కాలేజీలు మేము ఎత్తేస్తామంటే కూటమి ప్రభుత్వం కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? మినిస్టర్లు అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? అబద్ధాలు ఆడుతున్న వాళ్ళని కనీసం ప్రశ్నించకుండా ఓజీ షూటింగుల్లో, కేజీ షూటింగుల్లో, పీజీ షూటింగుల్లో షాట్లు వేసుకొని సినిమాలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు ప్రశ్నించొద్దా సార్? సో కాబట్టి అబద్ధాలు ఎప్పుడు కూడా వాస్తవాలు. సో ఈ వాస్తవాల్ని మనం మరుగున పడేసి అబద్ధాలు ఆడతాము, నా దగ్గర అధికారం ఉంది, సో నేనేం చేసినా కూడా నడిచిపోతుంది బండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రజాస్వామ్యం సార్. ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరూ కూడా మీరు అనుకున్నట్టుగా మీరు చెప్పిన అబద్ధాలు నమ్మే పరిస్థితులు లేరు అని మరొకసారి వారికి వినపం తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీలాంటి డాక్టర్స్ నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఏసీ కాలేజీలో నేను చదువుకున్నప్పుడు భోజనానికి వెళ్ళాలి అంటే భయపడిపోయేవాడు. ఏసీ కాలేజ్ హాస్టల్, డిగ్రీ నేను బీకామ్ అక్కడ చదివాను. అంటే కంట్రోల్ బియ్యం వచ్చాయి, రేషన్ బియ్యం. ఒక పెరుగు మజ్జిగ అంటే పెరిగిచ్చేవాడు కాదు, మజ్జిగ పోసుకుంటే దాని నిండా పురుగులు ఉండేవి. అంటే పురుగుల అన్నం తిని, అంటే మజ్జిగ కొన్ని సందర్భాల్లో కూర కూడా తినేవాడు. ఒక 600 మందికి 1 కేజీ ఆయిల్ ఇచ్చేవాడు. బహుశా వాళ్ళు ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో, వీళ్ళు సైడ్ చేసేసేవాడు. ఈ విధంగా తినటానికి తిండి కూడా ఇబ్బందికరంగా తిని గవర్నమెంట్ స్కూల్స్లో తిరిగి చదువుకొని ఈరోజు మేము కోట్ వేసుకొని మేము ముందు కూర్చున్నామంటే కారణం ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ ఉండబట్టి. లేకపోతే మాలాగా ఈరోజు ఈ కోట్ వేసుకునే అర్హత, 30 సంవత్సరాలకి జడ్జి అయ్యే అర్హత నాకు ఎప్పటికీ వచ్చేది కాదు ఈ జీవితంలో, ప్రైవేట్ కాలేజీలో ఉన్నట్టయితే. ఎందుకంటే మా పిల్లలు, మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలుగుతున్నాం. మా తండ్రులు వాళ్ళ పరిస్థితి అది కాదు కదా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 80% మాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు సోదరులు ఉన్నారు, మైనారిటీ సోదరులు. నాకు తెలుసు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం పిల్లోడు దొరికితే వరమే. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాన 4% రిజర్వేషన్స్ వచ్చినాయి వాళ్ళకి. లేకపోతే ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీ ముస్లిం అబ్బాయి అంటే 1 కోటి 2 కోట్లు ఎగేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, ఎందుకంటే చదువుకునే వాళ్ళు లేరు. ఏ దర్జీ పని చూసిన వాళ్ళే, ఏ చికెన్ షాప్ చూసిన వాళ్ళే, ఏ మెకానిక్ పని చూసిన వాళ్ళే. మన గ్రామాల్లో, రూరల్ మండలాల్లో చదువుకునే ముస్లిం పిల్లలు ఎక్కడున్నారు ఈరోజు? మరి వాళ్ళ మెడికల్ విద్యలో ఎంతమంది ఉన్నారు? హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారండి? ఎంతమంది లాయర్లు ఉన్నారు? దేశం మొత్తం మీద ఎంతమంది జడ్జిలు ఉన్నారు ముస్లిమ్స్? ఎందుకు మరి వాళ్ళకి ఈరోజు అంత వెనకబడిపోయింది? రేపొద్దున మెడికల్ కాలేజీలు ఇప్పుడు చదువుకుంటానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోతే, వాళ్ళకు వచ్చిన 4%లో రేపొద్దున మెడికల్ కాలేజీల్లో కనీసం ఒక డాక్టర్ లేకపోతే ఎక్కడికి వెళ్తారు? చూపించండి, ఒక ముస్లిం డాక్టర్ని చూపించండి, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు విజయవాడ లాంటి సిటీస్లో. బలహీన వర్గాల ప్రజలు చదువుకోవడానికి ఈరోజు, ఆ రోజున మేము కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఆయనైనా నేనైనా హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటా న్యాయవాదులుగా ఉండి ఈరోజు సమాజం కోసం మాట్లాడగలుగుతున్నాం. అలాంటి విద్యని మన పిల్లలకి దూరం చేస్తారంటే, ఎస్సీ ఎస్టీ పిల్లలకు దూరం చేస్తారంటే, మనం మెదలకుండా కూర్చొని ఇక్కడ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన మాట్లాడుకుంటే ఎట్లా? చాలా సీరియస్ అంశం, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మనలాంటి మేధావులు మన భవిష్యత్తు పిల్లల కోసం, భావితరాల కోసం మాట్లాడాల్సిన అంశం ఉంది. నేను గవర్నమెంట్ కూడా, పవన్ కళ్యాణ్ మేబీ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోయినావు, నీ అదృష్టం కొద్దీ 10th క్లాసు మన ఆయన క్వాలిఫికేషన్ ఏందని అఫిడవిట్లో చూస్తే ఎలక్షన్ కమిషన్లో SSLC అని ఉంది. 10వ తరగతి చదివిన ఆయన ఈవెన్ ఇంటర్మీడియట్ అని కూడా రాసుకోవాలి. 10th క్లాస్ చదివిన ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి IPS ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు, పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు సెల్యూట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా గ్రీవియన్స్ తీర్చాడా?
లేకపోతే ఏమైనా ఒక లాయర్గా సామాజికంగా న్యాయమూర్తిగా ఏమైనా పనిచేశాడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడా? సమస్యల గురించి తెలుసా? కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారో తెలియదు. అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన సినిమాల్లో ఆయన 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 ఇదేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇలాంటి వ్యక్తులు సినిమాలు చూసి ఒక 100 కోట్లు సంపాదించి వచ్చి పెటాపురం లాంటి దాంట్లో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయి 4% 5% తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ దగ్గర ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు. వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటో ఆలోచించండి. ఏముంది ఉపయోగం? ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కాపులకు అన్యాయం జరగదా? రేపు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10% రిజర్వేషన్ ఓసీలకు ఉంది. కాపులకు అన్యాయం జరగదా? ముస్లిమ్స్కి అన్యాయం జరగదా? కమ్మ వాళ్ళకి అన్యాయం జరగదా? బ్రాహ్మిన్స్కి అన్యాయం జరగదా? ఏం మీరు మాట్లాడరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉందండి, 10% రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. అలాంటి రిజర్వేషన్ రేపొద్దున అన్యాయం పోతే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? ప్రశ్నిస్తారన్న పార్టీ కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? మీరు తీసుకొచ్చినప్పటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే కదా. రేపు బ్రాహ్మిన్స్ అందరూ మీ పార్టీకే కదా ఓటేస్తుంది. రేపు సమాజంలో అందరూ బ్రాహ్మిన్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న బీజేపీ పార్టీకే కదా ఓటేస్తుంది. మరి మీ కులాలకు రేపు అన్యాయం జరుగుతుంది, ఇలాంటి డెసిషన్ మీరు ఎట్లా తీసుకున్నారని మనం ప్రశ్నించాలి కదండి. ఇది ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు కదా అన్యాయం. సో ఖచ్చితంగా డాక్టర్స్ మన ముందు చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్నటువంటి అంశం. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తం ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా. నేనైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తున్నా. 2029 ప్రభుత్వం మారిన తరువాత ఎవడైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టెండర్లు వేసి 100 కోట్లు దోచుకుందామని చూశారు అంటే, చూసిన వాళ్ళని 100 కోట్లకు 100 కోట్ల పనిష్మెంట్ తోటి మొత్తం ప్రైవేట్ కాలేజెస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు ఎవరెవరైతే టెండర్లు వేసారో వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం కూడా చాలా సీరియస్గా జరుగుతుంది. ఎవరెవరి దగ్గర అయితే డొనేషన్లు కలెక్ట్ చేసుకొని 100 కోట్లు 200 కోట్లు పెట్టుబడి పెట్టి 300 కోట్లు దోచుకుందాం, చంద్రబాబు నాయుడుకి ఇంత ఇద్దాం, నారా లోకేష్కి ఇంత ఇద్దాం అన్న ప్రతి ఒక్కడి తోక కట్ చేసి వాడిని జైల్లో వేయించకపోతే జయభీమరావు భారత్ పార్టీ వదిలేదే ప్రసక్తే లేదు. అఫ్ కోర్స్ రేపొద్దు ఇది జరిగి తీరుతుంది, మీరు రాసి పెట్టుకోండి. Please subscribe Dot News.